పుష్ప 1లో హీరోయిన్స్ ఎవరు అని అంటే టక్కని చెప్తారు. లాస్ట్ టైం ఇద్దరు హీరోయిన్స్ని చూసాం, ఫుల్ ఖుష్ అయ్యామని. మరి ఇప్పుడు పుష్ప 2లో ఎంతమంది హీరోయిన్స్ అంటే టక్కున 3 హీరోయిన్స్ అని చెప్తోంది సినిమా యూనిట్. ఆల్రెడీ మనకు తెలిసిందే నేషన్ క్రష్ హీరోయిన్గా లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నేషన్ క్రష్ అయినటువంటి ఇంకొక హీరోయిన్స్ కూడా ఇద్దరు పుష్ప 2లో హీరోయిన్స్గా చేస్తున్నారట. మరి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. పుష్ప షూటింగ్ ప్రస్తుతం యాగంటి క్షేత్రంలో జరుగుతోంది. లీడ్ స్టార్స్ పై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు సుకుమార్. అయితే ఈ సినిమాపై ఇప్పుడు మరో రూమర్ పుట్టుకొచ్చింది. అదేంటి అంటే పుష్పరాజ్ వరల్డ్ లోకి యానిమల్ బ్యూటీ అడుగు పెడుతోందట. యానిమల్ రిలీజ్ కు ముందు వరకు రష్మిక మాత్రమే నేషనల్ క్రష్. కానీ యానిమల్ రిలీజ్ తర్వాత తృప్తి దిమిరి కూడా నేషనల్ క్రష్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఓవర్ నైట్ ఆమె డేట్స్ కు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు తృప్తి దిమిరి పుష్ప 2లో నటించబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే యానిమల్ హీరోయిన్స్ ఇప్పుడు పుష్ప 2లో కనిపించబోతున్నట్లే లెక్క. ఇప్పటికే యానిమల్ హీరోయిన్ గా కనిపించిన రష్మిక పుష్ప సిరీస్ లో నటిస్తోంది. ఇప్పుడు తృప్తి కూడా పుష్పరాజ్ వరల్డ్ లోకి అడుగు పెడితే ఈ సినిమా క్రేజ్ ఎక్కడికో వెళ్లడం ఖాయం. అయితే పుష్ప 2లో తృప్తి దిమిరి రోల్ ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నాడు సుకుమార్. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం జాన్వీ కపూర్ డేట్స్ లాక్ చేశారట. ఆ విధంగా చూస్తే పుష్ప 2లో మొత్తం 3 హీరోయిన్స్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయడం ఖాయం. హీరో సూర్య అంటే అసలు డెఫినెట్ గా ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. కమల్ హాసన్ తర్వాత నట వారసుడు. అంతకన్నా కాకుండా రీసెంట్ గా చేసిన రోలెక్స్ క్యారెక్టర్స్ లాంటి క్యారెక్టర్స్ కి ఆయన ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఇన్ని విశేషాలు ఉండగా ఇప్పుడు హీరో సూర్య యాక్ట్ చేయబోతున్న కంగువా సినిమాకి నెక్స్ట్ లెవెల్ రెప్యుటేషన్ వస్తుంది. సూర్య ఫిల్మ్ జర్నీని అప్రిషియేట్ చేస్తూ టోటల్గా కాలీవుడే కాదు పాన్ ఇండియా అందరూ కంగ్రాచులేషన్స్ అంటూ చప్పట్లు కొడుతున్నారు. స్టార్ హీరో బిగ్ స్క్రీన్ కు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో సూర్య లాంటి హీరోను అడిగితే తెలుస్తుంది. తాను ఎంతో ఇష్టపడి నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలు డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చాయి. దాంతో సూర్య బిగ్ స్క్రీన్ కు టెరిఫిక్ కంబ్యాక్ ప్లాన్ చేశాడు. ఆ కంబ్యాక్ మూవీనే కంగువా. కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన కంగువ టీజర్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. సూర్య లుక్స్, టీజర్లోని గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయనే టాక్ తెచ్చుకున్నాయి. దాంతో యూనిట్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఈ చిత్రాన్ని దాదాపు 10 భాషల్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కంగువ ఎప్పుడొచ్చినా బాక్సాఫీస్ పీస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు దర్శకుడు శివ. మరోవైపు కంగువ తర్వాత రోలెక్స్ కూడా తిరిగొస్తాడని అమెజాన్ ప్రైమ్ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు సూర్య. తన కెరీర్ లో ఎన్నో చిత్రాల్లో నటించాడు సూర్య. కానీ విక్రమ్ లో చేసిన రోలెక్స్ క్యారెక్టర్ మాత్రం సూర్య ఇమేజ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లింది. ప్రస్తుతం స్టోరీ రెడీ అవుతోందని, త్వరలోనే రోలెక్స్ కూడా తిరిగొస్తాడు అంటున్నాడు సూర్య. ఇప్పుడు కొంతకాలంగా సినిమాలు లేవు, చేతిలో ప్రాజెక్ట్స్ అంతకన్నా లేవు. అయినా సరే ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఆ హీరోయిన్ అప్రోచ్ అయ్యి 10 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి నెక్స్ట్ సినిమాకి బుక్ చేసుకున్నారట. అదేంటి, అసలు ఒక్క సినిమా కూడా లేదు, క్రేజ్ లేని ఆ హీరోయిన్కి 10 కోట్లు ఇచ్చి అంత లక్కీ హీరోయిన్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా? వాచ్ దిస్ ఎక్స్క్లూసివ్ స్టోరీ. 2 ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో సిల్వర్ స్క్రీన్ పై తక్కువగా కనిపిస్తోంది సమంత. ఇప్పుడు హెల్త్ సెట్ అయింది. కెరీర్ కూడా తిరిగి సెట్ చేయాలనుకుంటోంది. అందుకోసం వరుసగా ఫోటోషూట్స్ నిర్వహిస్తోంది. కంబ్యాక్ టెరిఫిక్ గా ఉండనుందని హింట్ ఇస్తోంది. పూర్తి ఫిట్నెస్ తో గ్లామర్ క్వీన్ గా వెలిగిపోతోంది సమంత. ఈ సమయంలో ఇంకా ఎందుకు న్యూ ఫిల్మ్స్ కమిట్ కావడం లేదు అంటే అందుకు కారణం సిటాడెల్ హనీ బన్నీ. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది. వన్స్ ప్రైమ్ లోకి ఈ వెబ్ సిరీస్ వస్తే తన కెరీర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని శామ్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు సమంత అక్షరాల 10 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అదే నిజమైతే మాత్రం ఇండియాలో ఒక వెబ్ సిరీస్ లో నటించేందుకు ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక కథానాయికగా సమంత పేరు రికార్డుల్లోకి ఎక్కడం ఖాయం. హీరో సూర్యకి ఉన్న ఇమేజే వేరు, ఆయన చేస్తున్న సినిమాలే వేరు. ఈ విషయాన్ని హీరో సూర్య లేట్గా రియలైజ్ అయ్యారేమో. ఆల్రెడీ ఆయన ఒప్పుకున్న లాస్ట్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ లైట్ తీసుకున్నాడు. ఇప్పుడు వెరీ రీసెంట్గా ఆకాశమే నీ హద్దురా సినిమాని కూడా డ్రాప్ చేస్తున్నారన్నది టాక్. దీంతో సూర్య ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. ఓటీటీలో హిట్ మూవీస్ ఎన్ని, అందులోనూ సూపర్ హిట్ ఇంకా కొన్ని. కరోనా టైం నుంచి లెక్కలేసుకుంటే 10 కూడా ఉండవు. అందులో దృశ్యం 3, జై భీమ్, ఆకాశం నీ హద్దురా చిత్రాలు టాప్ 5లో ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఆకాశం నీ హద్దురా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై సెన్సేషన్ హిట్ అయింది. సూర్య నటనకు ఎంతో పేరు వచ్చింది.
ఇలాంటి చిత్రం థియేటర్స్ లోకి వచ్చి ఉంటే బాక్సాఫీస్ మామూలుగా షేక్ అయ్యేది కాదు. ఆ లోటును తీర్చేందుకు ఆకాశం నీ హద్దురా దర్శకురాలు సుధా కొంగరతో సూర్య కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. కంగువ తర్వాత ఇమ్మీడియట్ గా స్టార్ట్ కావాల్సిన కాంబినేషన్ ఇది. కానీ ఇప్పుడు క్రియేటివ్ డిఫరెన్సెస్ నేపథ్యంలో ఈ సినిమాకు బ్రేక్ పడిందని సమాచారం. అన్నీ కుదిరితే దుల్కర్ సల్మాన్ తో కలిసి సూర్య నటించాల్సిన మల్టీ స్టారర్ మూవీ ఇది. ఇప్పుడు ఈ మల్టీ స్టారర్ మూవీకి బ్రేక్ పడినట్లయింది. ఇప్పటికే దర్శకుడు బాలాతో చేయాల్సిన సినిమాకు బ్రేక్స్ వేశాడు సూర్య. ఆ తరువాత వెట్రిమారంతో చేయాల్సిన వాడి వసల్ కూడా ఆగిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు సుధా కొంగరతో మూవీ కూడా ఆగిపోతే సూర్య కొత్త సినిమాల సంగతి ఏంటని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఎందుకో తమిళ సినిమా అని అంటే ఓపెనింగ్ షాట్ నుంచి సెన్సేషనే ఉంటుంది. సినిమాకి సంబంధించి ఏ వార్త అయినా సరే చాలా ఇంట్రెస్టింగ్గా ఆడియన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. పట్టుమని తన కెరియర్లో 50 సినిమాలు చేశాడో చేయలేదో అప్పుడే చాలా పెద్ద ఆఫర్ హీరో ధనుష్కి. ఇళయరాజా మ్యూజికల్ మాస్ట్రో బయోపిక్లో ధనుష్ యాక్ట్ చేయబోతున్నారట. ఇప్పుడు ఈ వార్త టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఆ విశేషాలు ఒకసారి చూద్దాం. ప్రతి నటుడికి కొన్ని రకాల పాత్రల్లో కనిపించాలి అనేది డ్రీమ్ ఉంటుంది. అలాగే ధనుష్ కు కూడా 2 డ్రీమ్స్ ఉన్నాయి. ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ లో నటించాలి, మరొకటి మాస్ట్రో జీవితం ఆధారంగా తెరకెక్కే చిత్రంలో నటించాలి. ఫస్ట్ డ్రీమ్ సంగతి ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు, కానీ ధనుష్ సెకండ్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఇళయరాజా బయోపిక్ కు సంబంధించిన సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది. కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఏడాది ప్రారంభంలో ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ తీసిన అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. స్వతహాగా ఇళయరాజాకు అతిపెద్ద వీరాభిమానిగా చెప్పుకొస్తాడు ధనుష్. తాను నటించిన చిత్రాల్లో ఆ అభిమానాన్ని కూడా చూపించాడు. ఇప్పుడు తన అభిమాన సంగీత దర్శకుడి జీవితంలో నటించడం పెద్ద ఛాలెంజ్ అంటున్నాడు ధనుష్. బయోపిక్ లో ఎలా నటించాలి అనేది టెన్షన్ లేదని, ఆయన పాటలే ఎలా నటించాలో చెబుతాయని గర్వంగా చెబుతున్నాడు ధనుష్. వివిధ భాషల్లో 1000కి పైగా సినిమాల్లో 7000కు పైగా పాటలను ఇళయరాజా స్వరపరిచారు. ప్రపంచవ్యాప్తంగా 20,000కు పైగా సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఇళయరాజా సంగీతానికి అభిమానులు ఉన్నారు. ఆయన స్వరపరిచిన పాటలకు నాడే కాదు నేడు కూడా ఎంతో మంది సంగీతాభిమానులు పులకించిపోతారు. వాహ్ మాస్ట్రో అంటూ ఆరాధిస్తారు. అలాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ జీవితం ఇప్పుడు వెండి తెరకెక్కుతుండడం ఒక విశేషమైతే, ధనుష్ లాంటి అద్భుతమైన నటుడు బయోపిక్ లో నటిస్తుండడం మరో విశేషం. ప్రతి నటుడికి కొన్ని రకాల పాత్రల్లో కనిపించాలి అనేది డ్రీమ్ ఉంటుంది. అలాగే ధనుష్ కు కూడా 2 డ్రీమ్స్ ఉన్నాయి. ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ లో నటించాలి, మరొకటి మాస్ట్రో జీవితం ఆధారంగా తెరకెక్కే చిత్రంలో నటించాలి. ఫస్ట్ డ్రీమ్ సంగతి ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు, కానీ ధనుష్ సెకండ్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఇళయరాజా బయోపిక్ కు సంబంధించిన సినిమా ఓపెనింగ్ కూడా జరిగింది. కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఏడాది ప్రారంభంలో ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ తీసిన అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. స్వతహాగా ఇళయరాజాకు అతిపెద్ద వీరాభిమానిగా చెప్పుకొస్తాడు ధనుష్. తాను నటించిన చిత్రాల్లో ఆ అభిమానాన్ని కూడా చూపించాడు. ఇప్పుడు తన అభిమాన సంగీత దర్శకుడి జీవితంలో నటించడం పెద్ద ఛాలెంజ్ అంటున్నాడు ధనుష్. బయోపిక్ లో ఎలా నటించాలి అనేది టెన్షన్ లేదని, ఆయన పాటలే ఎలా నటించాలో చెబుతాయని గర్వంగా చెబుతున్నాడు ధనుష్. వివిధ భాషల్లో 1000కి పైగా సినిమాల్లో 7000కు పైగా పాటలను ఇళయరాజా స్వరపరిచారు. ప్రపంచవ్యాప్తంగా 20,000కు పైగా సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఇళయరాజా సంగీతానికి అభిమానులు ఉన్నారు. ఆయన స్వరపరిచిన పాటలకు నాడే కాదు నేడు కూడా ఎంతో మంది సంగీతాభిమానులు పులకించిపోతారు. వాహ్ మాస్ట్రో అంటూ ఆరాధిస్తారు. అలాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ జీవితం ఇప్పుడు వెండి తెరకెక్కుతుండడం ఒక విశేషమైతే, ధనుష్ లాంటి అద్భుతమైన నటుడు బయోపిక్ లో నటిస్తుండడం మరో విశేషం.